హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిట్నెస్ 360. ఈరోజు మనం ఫిట్నెస్ 360లో భాగంగా ఉన్నాం ప్రగతి నగర్లో ఉండే ప్రగతి యోగా అండ్ వెల్నెస్ సెంటర్లో. సో ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం మనం బంగి ఫిట్నెస్ గురించి. అండ్ దీంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి, లెవెల్ 1 అండ్ లెవెల్ 2. సో లెవెల్ 1లో ఉండే ఎక్సర్సైజ్ తెలుసుకున్నాం కదా. సో ఈరోజు మన ప్రగతి యోగా అండ్ వెల్నెస్ సెంటర్లో లెవెల్ 2కి సంబంధించిన రకరకాల ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాం. సో ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది బంగి ఫిట్నెస్. సో చాలామంది కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫిట్నెస్ గురించి తెలుసుకుంటున్నారు అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నారు. సో లెవెల్ 1 కొంచెం బేసిక్ ఉంటుంది అండ్ మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత లెవెల్ 2లో అడ్వాన్స్డ్ ఎక్సర్సైజెస్ కూడా తెలుసుకోవచ్చు. సో అగస్తా ఉన్నారు మనతో పాటు. సో దీనికి సంబంధించిన డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అగస్త్య గారు నమస్తే అండి. హలో సార్, నమస్తే. సో బంగి ఫిట్నెస్ గురించి చెప్పారు అండ్ దాంట్లో లెవెల్స్ కూడా ఉన్నాయన్నారు. లెవెల్ 1లో కొన్ని ఎక్సర్సైజెస్ కూడా మనం తెలుసుకున్నాం. సో అంటే లైక్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ మీ దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటారు సో ఈ ఫిట్నెస్ త్రూ వాళ్ళు క్యూర్ చేసుకోవడానికి? మెయిన్గా మోకాలు నొప్పుల వాళ్ళు, నడుము నొప్పి ఉన్న వాళ్ళు, ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు సార్. ఎందుకంటే వాళ్ళకి వేరే వర్కౌట్స్లో ఏమవుతుందంటే బాగా లోడ్ పడతాయి జాయింట్స్ మీద, వాళ్ళ బాడీ మీద. సో మన దగ్గర ఏమవుతుందంటే బంగి ఫిట్నెస్లో బరువు అనేది జాయింట్స్ మీద పడకుండా రెసిస్ట్ అవుతుంది బంగి బ్యాండ్స్ ద్వారా. సో అక్కడ వాళ్ళకి బాగా హెల్ప్ అవ్వడం మనకి బంగి ఫిట్నెస్లో మెయిన్ అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్తో వాళ్ళు స్టిల్ నార్మల్ ఎట్లయితే ఎక్సర్సైజ్ చేయగలుగుతారో ఈ ఫిట్నెస్ బ్యాండ్తో స్టిల్ అవే సిమిలర్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు లెవెల్ 1 అంటే కొంచెం బేసిక్ ఎక్సర్సైజ్ ఉంటాయి, సెకండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు కొంచెం అడ్వాన్స్గా ఉంటాయి. సో వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ మీరు దగ్గర మారుస్తూ ఉంటారు? అవును సార్, మారుస్తూ ఉంటాం. దీంట్లో వేరియేషన్స్ యాడ్ చేయడము, ఇంటెంట్ యాడ్ చేయడము. ఇంటెన్సిటీ యాడ్ చేయనప్పుడు మనకి క్యాలరీ వర్కౌట్స్, స్ట్రెంథనింగ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే అంటే ఈ బంగి ఫిట్నెస్ గురించి ప్రజెంటే కొంచెం మందికి తెలుస్తుంది. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీరు ఎట్లా ప్రాక్టీస్ చేశారు? సో ఇది ఇంట్రడ్యూస్ చేసింది బంగి ఫిట్ కంపెనీ, సంజయ్ కేరా గారు, బాంబే బేస్డ్ పర్సన్. సో అతను ఏంటంటే జుంబా ఫిట్నెస్ ట్రైనర్ ఇనీషియల్గా. సో అతను ఎన్నో రీసెర్చ్ చేయడం ద్వారా ఎట్లా జనాలకి బాగా ఉపయోగపడాలి, ఎట్ ద బెస్ట్ వాల్యూకి, ఈ హజిల్ టైంకి, తక్కువ టైంలో ఎంత వర్కౌట్ చేయొచ్చు అనేది కనిపెట్టి ఈ బంగి ఫిట్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఇండియాలో. అండ్ హీఈస్ ద ఫస్ట్ పర్సన్ మనకి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం. సో అతను ఓవరాల్ ఇండియాలో ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు ఈ బంగి ఫిట్నెస్ ద్వారా. నేను కూడా ఆయన దగ్గరే ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు ఆయన సపోర్ట్తో హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. సో మీరు ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు? మనం ఆల్మోస్ట్ 1.5 month ట్రైనింగ్ అయింది సార్ మనకి. 1.5 month ట్రైనింగ్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. బిఫోర్ కూడా మీరు ఫిట్నెస్ ట్రైనరా? మేము బిఫోర్ యాజ్ అ యోగా అండ్ థెరపిస్ట్ ట్రైనర్ నేను. ఓకే. దాని నుంచి ఇప్పుడు దాని నుంచి బంగి ఫిట్నెస్ ప్లస్ యాడ్ ఆన్గా యోగా కూడా చెప్తా ఉంటాను. సో ఇక్కడ మనకి యోగా క్లాసెస్ ఉంటాయి, ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి మనకి. సో రిహాబిలేషన్ ట్రీట్మెంట్స్ అంటే పర్టికులర్గా ఈ బంగి ఫిట్నెస్ అనేది రెగ్యులర్ పీపుల్ కూడా చేయొచ్చా, లేదంటే సమ్ కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళ కోసమేనా? సో ఇదేంటంటే సార్ సేమ్ ఒక కార్ అయితే ఇష్టం ఉన్నట్టు ఎవరైతే వాళ్ళు నడుపుతారో డిఫరెంట్ కార్స్, ఇది ఏంటంటే సేమ్ మనిషికి కూడా ఎవరు యూజ్ తగ్గట్టు ఇది అట్లా మనం వాడచ్చు వాళ్ళకి. సో యంగ్ పిల్లలు, యంగ్ ఫిట్ పీపుల్ కూడా దే క్యాన్ యూజ్ ఇట్ అకార్డింగ్ టు దేర్ ఇంటెన్సిటీ. ముసలి వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, 75 ఏళ్ళ వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు అనుకూలంగా మనము సిలబస్ అనేది డిజైన్ చేసి వాళ్ళకి చేపిస్తూ ఉంటాము. ఓకే. అంటే ప్రతి ఒక పర్సన్కి తను ఎక్సర్సైజ్ చేయడానికి ఒక ట్రైనర్లా మీరు ఉండాలి, దగ్గరుండి ఉంటాము. మనకు వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి నీట్గా చేపించవచ్చు. దీనికోసం ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుందా ఇట్లా? ఇదే ఎక్విప్మెంట్ సార్ మనకి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్ ఇది. సెటప్ కి ఒక బ్యాండ్ ఉంటుంది, ఆ బ్యాండ్ తొడిగిస్తాం మనిషికి. సో అది మస్ట్. దాంతోపాటు నేను ఇంతకుముందు చెప్పినట్టు లైక్రా ప్యాంట్ అనేది కంపల్సరీ. సో ఏంటంటే ఆ హార్నెస్ అనేది మీకు తొడలకు గుచ్చుకోకుండా కాపాడుతుంది. సో ఈ బెల్ట్ వేసుకునేటప్పుడు లైక్రా ప్యాంట్ వేసుకుంటే బెస్ట్ ప్యాంట్. లెవెల్ 1లో బేసిక్ వర్కౌట్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు లెవెల్ 2లో అడ్వాన్స్ వర్కౌట్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం చేసేది జంపింగ్ జాక్స్తో పాటు స్క్వాట్స్ యాడ్ చేస్తాం.
with burpees. 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2. సో ఇవి జంపింగ్ జాక్స్ తర్వాత మనం నెక్స్ట్ చూసేవి సింగిల్ లెగ్ స్క్వాట్స్, పిస్తల్ స్క్వాట్స్ కూడా అంటారు దీన్ని. ఫస్ట్ ఒక లెగ్ కింద పెట్టాలి, పొజిషన్ 1, 2, 3, 4, 5, 6. అదేవిధంగా కాలు మార్చి 1, 2, 3, 4, 5, 6 అట్లా సింగిల్ లెగ్ స్క్వాట్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే స్టమక్ మూమెంట్స్లో కోర్ బిల్డింగ్ వర్కౌట్స్. ఓకే, కోర్ బిల్డింగ్ వర్కౌట్స్లో ట్యాపింగ్ అండ్ స్క్వాట్స్ మూమెంట్, ట్యాపింగ్ అండ్ పుషప్ మూమెంట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇది ట్యాపింగ్ అండ్ స్క్వాట్స్ వర్కౌట్. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే మోకాలు నొప్పులు ఉన్నాయో వాళ్ళకి ఇది ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది చూద్దాం. వాళ్ళకి బేసిక్గా సపోర్ట్ తీసుకోవాలి. ఇట్లా సపోర్ట్ తీసుకుంటూ నిదానంగా మోకాలు ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ 1, 2, 3, 4, 5, 6. ఆ తర్వాత ఒక అడుగు ముందు ఏమంటాం 1, 2, 3, 4. ఆ తర్వాత కాలు మార్చి 1, 2, 3, 4, 5, 6. ఇది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా మెల్లిగా చెప్పవచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్ ఇన్వర్షన్ ప్రాక్టీసెస్ ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే పొజిషన్లోకి వెళ్ళిపోవాలి, ఫాలోఅవుట్ పొజిషన్స్ తర్వాత చెక్ చేసుకోవాలి పొజిషన్ అంతా. స్లోగా ఇన్వర్షన్ పొజిషన్, స్లోగా పుష్ చేసుకోవచ్చు. మొత్తం స్ట్రైట్గా కిందికి చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అట్లా హోల్డింగ్ చేసుకోవచ్చు 10 seconds. ఆ తర్వాత ఫిజికల్ లెగ్స్ 1, 2, 3, 4, 5, 6. మెల్లిగా కాలు మార్చేయడం. 1, 2, 3, 4, 5, 6. రెస్ట్. సో ఇవి జనరల్గా ఇవన్నీ అడ్వాన్స్ ప్రాక్టీసెస్లో ఇన్వర్షన్ వర్కౌట్స్లో ప్రాక్టీస్ చేయవచ్చు. లెవెల్ 2లో కొన్ని ఎక్సర్సైజ్ చూపించారు కదా, సో ఇప్పుడు ఇలానే ఏరియల్ యోగా అని కూడా ఉంటుంది హ్యాంగింగ్. సో మంది బంగి ఫిట్నెస్. సో ఏరియల్ యోగాకి బంగి ఫిట్నెస్కి వేరియేషన్ ఏంటి అసలు ఒకటే కామన్ సార్, అది హ్యాంగింగ్ ఉంటుంది, ఇది హ్యాంగింగ్ ఉంటుంది. అది కాకుండా మిగతా అంతా దానికి దీనికి రిలేటివే ఉండదు. ఏరియల్ యోగాలో ఏంటంటే మన సొంత ప్రయత్నం చాలా అవసరం, ఫిజికల్ ఎఫర్ట్స్ అనేవి చాలా అవసరం. ఇక్కడ ఏంటంటే ఓన్లీ కోర్స్ పాయింట్స్ అది ఇంపార్టెంట్. అక్కడ ఏంటంటే ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ వర్కౌట్, ఇది మొత్తం బరువు తీసుకుంటుంది. అక్కడ ఏంటంటే మన బరువు కూడా పెట్టడము, మన సపోర్ట్ ఎక్స్టర్నల్గా వాడడము, చాలా ప్రెషర్ పడుతుంది హ్యాండ్స్కి. సో ఇక్కడ ఏంటంటే ఆ ప్రెషర్ ఉండదు. అండ్ అది ఓన్లీ యంగ్ పీపుల్, అలవాటైన వాళ్ళే చేయగలుగుతారు. సో ఇట్లా బాడీ పెయిన్స్ అది వాళ్ళకి అసలు చేయడానికి చాలా కష్టం. సో ఇదేంటంటే ఎవరైనా చేసేది యూనివర్సల్. అంటే ఇప్పుడు మనం కొన్ని రోజులు ఈ బంగి ఫిట్నెస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా ఒక బెల్ట్ అండ్ బాడీకి బెల్ట్ ఇవి తీసుకొని ఇంట్లో కూడా చేసుకోవచ్చా? ఇంట్లో కూడా మనకు కంప్లీట్గా ఒక ట్రైనింగ్ అలవాటు అయిన తర్వాత ఇది మనమే ఇంట్లో సెటప్ చేసుకోవచ్చు సార్. హుక్ పెట్టుకొని స్ట్రాంగ్గా పెట్టించేసుకొని ఇది సెట్ దొరుకుతుంది మనకి. సో ఎవరి సెటప్ వాళ్ళే పెట్టుకోవాలి, వాడకూడదు దీంట్లో. ఒకరిదొకరు వాడకపోతేనే బెస్ట్. ఎందుకంటే ఇది వెయిట్కి అనుకూలంగా, బాడీకి వెయిట్కి అనుకూలంగా ఇవి కలుపుతాం మనం. 100 kgs ఉన్నారనుకోండి,
ఇవి ఒక 6-7 ఉండాలి. అదే 80 కేజీలు ఉన్నారనుకోండి, ఇవి 5 ఉన్నా సరిపోతుంది. ఓకే, ఇది హ్యాంగ్ చేస్తుంది కాబట్టి మెయిన్ ఇవి మన బరువు అనేది ఆపే బ్యాండ్స్ ఇవి. సో మీ వెయిట్ని బట్టి ఈ ఏదైతే స్ప్రింగ్ ఉందో దాన్ని డిజైన్ చేస్తారు కాబట్టి సో ఆ తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈవెన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ వెయిట్ చూసి దానికి తగ్గట్టుగా మనము హైట్ వెయిట్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, దానికి అనుకూలంగానే మనం ఇది సెటప్ వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు మీరు కరెక్ట్ చూస్తే ఇది నా కరెక్ట్ చెస్ట్కు ఉండాలి. ఓకే, అదే నాకన్నా హైట్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇది సరిపోదు. మళ్ళీ ఈ హుక్ని పైకి తీసుకెళ్ళి ఇంకా హ్యాంగ్ చేస్తాం. నాకన్నా పొట్టి వాళ్ళు ఉన్నారనుకోండి, దాని నుంచి మళ్ళీ తీసి కొంచెం కిందికి తీసుకెళ్ళాలి. సో ఇది ఎక్కడైతే ఉందో తొలగిస్తామో ఇది కరెక్ట్ చెస్ట్ దగ్గరకు ఉండాలి. ఇది మెయిన్ రూల్స్ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే బెల్ట్ తీసుకొని చేసుకోవడం కాదు, ముందైతే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండి పర్ఫెక్ట్గా ఒక ట్రైనర్ దగ్గర అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాతనే చేసుకోగలుగుతారు. సో లేదు అంటే ఇంకా డిఫరెంట్ అయ్యి పెయిన్స్ ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో దీనికంటే స్టార్టింగ్ కొన్ని రోజులు చేసినప్పుడు బాడీ పెయిన్స్ అది ఉన్నప్పుడు దానికి ఏమన్నా బేసిక్ ఉంటుందా, ఇట్లా చేస్తే బాడీ పెయిన్స్ తగ్గుతాయి? బేసిక్ ఏంటి సార్, ఏ ఫిట్నెస్ ప్రోగ్రాంలో అయినా కొత్త వాళ్ళు చేస్తే ఏంటంటే మజిల్ టోనింగ్ అనేది అలవాటు లేకపోవడం, మజిల్ అనేది బాడీలో అలవాటు లేకపోతే పెయిన్స్ అనేది సాధారణం. సో అందుకే మనకి వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కరెక్ట్గా వార్మప్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి నొప్పులు రావు. వార్మప్లో ఏదైనా మిస్టేక్ చేయడము, ట్రైనర్ సరిగ్గా చూడకపోవడం అట్లాంటిది అని ఉంటే నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. స్టిల్ బాగా అంతా చేసి నొప్పులు వస్తే ఏంటంటే జనరల్ రికవరీ ప్రాక్టీసెస్ ఇస్తాం వాళ్ళకి. రికవరీ ప్రాక్టీసెస్ ఎట్లా ఉంటాయంటే బెస్ట్ సోనాలో కానీ, లేదు అంటే వేడి నీళ్ళల్లో కాలు పెట్టి రిలాక్స్ అవ్వడము, అట్లాంటి టిప్స్ ఇచ్చేసి వాళ్ళకి బాడీ రిలాక్స్గా అవుతుంది. సో మీరు ట్రైనింగ్ అయిన తర్వాత ఎన్ని రోజుల నుంచి ఇలా సర్వీస్ చేస్తున్నారు పీపుల్కి? ఈ సర్వీస్ ఆల్మోస్ట్ మనకి హైదరాబాద్లో ఈ బంగీ ఫిట్నెస్కి 3.5 months అయింది సార్ మనం స్టార్ట్ చేసి. రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెయిట్ లాస్ అవ్వడము, స్ట్రాంగ్ బై నీస్, కాళ్ళు చేతులన్నీ బాగా గట్టిపడము, నడవలేని వాళ్ళు నడవడము, వాళ్ళు ఎప్పటి నుంచో 6 years నుంచి నడవలేని వాళ్ళు కూడా ఇది పెట్టి వాళ్ళని నడిపడం జరిగింది. సో పెరాలిటిక్ పేషెంట్స్ అందరికీ బాగా హెల్ప్ అయింది అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఇంకొన్ని ఎక్సర్సైజ్ చూపిస్తారా? అవును. దీంట్లో ఏంటంటే బాడీ రెసిస్టెన్స్ పెంచుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇది యాంటీ గ్రావిటీ ఫోర్స్, దీని నుంచి మనం రెసిస్టెన్స్ మస్ట్ బిల్డ్ చేయాలి. దిస్ ఇస్ మ్యాక్సిమం రెసిస్టెన్స్, ఇంకా ముందుకు రావచ్చు. ఫైనల్, దిస్ ఇస్ ఫైనల్, ఎంత కుదురుతుందో అంత వచ్చాను నేను. వచ్చిన తర్వాత పుష్ 1 2 3 4, ఇంకా ఫాస్ట్ 5, కమాన్ 6 7 8. ఇట్లా రెసిస్టెన్స్ కూడా బాడీలో డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ రెసిస్టెన్స్ తర్వాత రెసిస్టెన్స్ హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. దీంట్లోనే ఇంకా అడ్వాన్స్ రెసిస్టెన్స్ హోల్డింగ్ విత్ లెగ్ టెన్స్ 1 2 3. ఓకే, విత్ జాగింగ్ ఎఫెక్ట్ రెసిస్టెన్స్తో డెవలప్ చేస్తూ ఎట్లా చేయొచ్చు. 1 2 1 2. సో ఇది మీరు గమనిస్తే ఫార్వర్డ్ జాగింగ్ అవుతుంది, బ్యాక్వర్డ్ జాగింగ్ అవుతుంది. ఫార్వర్డ్ జాగింగ్, బ్యాక్వర్డ్ జాగింగ్, ఫార్వర్డ్ జాగింగ్, బ్యాక్వర్డ్ జాగింగ్ విత్ రెసిస్టెన్స్. అదే మెయిన్ బెనిఫిట్. మామూలుగా పరిగెత్తాలంటే చాలా కష్టం, కానీ ఈ భంగి ద్వారా ఎంతో ఈజీగా ప్రాక్టీస్ చేయడం దీని స్పెషాలిటీ. నెక్స్ట్ ఇప్పుడు భంగిలో ఎట్లా ఫ్లై చేయొచ్చు అనేది చూద్దాం. 1 2 3 4. Now fly in the air. 1 2
కంప్లీట్ ఫ్లై. ఇది ఫ్లయింగ్ మూమెంట్స్. పిల్లలు ఎస్పెషల్గా బాగా ఎంజాయ్ చేస్తారు అది. నెక్స్ట్ ఏంటంటే రన్నింగ్ అండ్ లంజెస్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Rest. Home position, relax. సో ఆల్రెడీ అక్షయ్ గారు మాకు సెకండ్ లెవెల్లో కూడా అడ్వాన్స్డ్గా చాలా ఎక్సర్సైజ్ చేసి చూపించారు అండ్ పీపుల్కి కూడా అర్థమైంది ఈ భంగి ఫిట్నెస్ అంటే ఏంటి, దీనివల్ల మనం ఎట్లా రిలీఫ్ అవుతున్నాం, ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది. అండ్ ఫైనల్గా ఒకసారి ఇప్పుడు ఇంకా తెలియని వాళ్ళకి భంగి ఫిట్నెస్ గురించి అండ్ ఎలాంటి పీపుల్ ఇవి నేర్చుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి అంటిల్ 80 years వరకు చేపించే ప్రాక్టీసెస్ ఇవి. సో వాళ్ళకి ఏంటి అంటే మనకి ఒక ఫిట్నెస్ యాక్టివిటీ తోడ్పడటం పాటు వాళ్ళకి కంప్లీట్ ఫుల్ బాడీ వర్కౌట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది భంగి ఫిట్నెస్లో. అట్లే మనకి వెయిట్ లాస్ అవ్వడము, ఫ్లెక్సిబిలిటీ పెరగడము, క్యాలరీ బర్న్అవుట్ అనేది ఈ భంగి వర్కౌట్లో బాగా స్ప్రెడ్ అయ్యడం జరిగింది. ఓకే, సో ఈ ప్రజెంట్ అయితే మనకి ప్రగతి నగర్లో ఉంది. ప్రగతి నగర్ వన్ ఆఫ్ ది సెంటర్స్. నియర్ బై ల్యాండ్ మార్క్ అండి. నియర్ బై ల్యాండ్ మార్క్ కాకతీయ హిల్స్, కేపిఎన్ ఫ్రెష్ ఆపోజిట్. సో ఇక్కడ ఉంది మనకి ప్రగతి యోగా అండ్ వెల్నెస్ సెంటర్. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేదు, మీరు ఫ్రెష్గా ఉన్న యంగ్ పీపుల్ కూడా చేయొచ్చు అంటున్నారు కాబట్టి మీరు ఒకసారి భంగి ఫిట్నెస్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు అగస్త్య గారిని అప్రోచ్ అవ్వండి ఇక్కడికి వచ్చి. సో దానికి సంబంధించి మిగతా డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. సో థ్యాంక్ యూ అగస్త్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భంగి ఫిట్నెస్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ దీంట్లో ఉండే లెవెల్ ఎక్సర్సైజ్ కూడా మాకు చూపించినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్రెడీ చూసారు కదా, ఈరోజు మన ఫిట్నెస్ 360లో భంగి ఫిట్నెస్కి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ప్రగతి నగర్లో ప్రగతి యోగా అండ్ వెల్నెస్ సెంటర్లో అగస్త్య గారు ఈరోజు మన భంగి ఫిట్నెస్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫిట్నెస్ 360.